ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు. ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో కేవలం 10 విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి. అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి. ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు, ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో. ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం, ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల యందు